నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ జనరేషన్లో ఎక్కువగా చిన్న వయస్సులోనే, జస్ట్ 20-30 ఏళ్ళ వయస్సులోనే ప్రీ డయాబెటిక్ స్టేజ్ వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నాం. అంటే డయాబెటిక్ వచ్చేదానికంటే ముందు ఎలా అంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ అనుకోవచ్చు. సో అసలు ఇది చాలా మందికి ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ఏముండవు. సో ఇది ఉంది, మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది అని తెలియడానికి ఏదైనా టెస్ట్ ఉంటుందా డాక్టర్ గారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నిజంగా ఈ డయాబెటీస్ వ్యాధి గురించి మనం చెప్పుకోవాలంటే ఎక్కువ శాతం మందిలో ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కూడా ఉండవండి. కాబట్టి మనం లక్షణాలు లేవని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం వల్ల డయాబెటీస్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి వాతావరణం మార్పు వల్ల కానీ, మనం తీసుకునే ఆహార పదార్థాలు మార్పు చేర్పుల వల్ల కానీ, అదేవిధంగా మానసిక ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత ఈ మధ్య కాలంలో మరి 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మందిలో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వస్తున్నారు. వీటిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో డయాబెటీస్లోకి మారిపోతుంది. డయాబెటీస్లోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవడం కూడా చాలా కష్టతరమైన పని. కాబట్టి కనీసం 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కనీసం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా మంచిదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా చెప్తుంది. ఎలాంటి టెస్ట్ అంటే చాలా మందికి అవగాహన ఉండదు. కేవలం ఏదో పరిగెడుపున బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, దాంట్లో ఉందో లేదో తెలుసుకుంటారు, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. ప్రీ డయాబెటిక్ ఉందా లేదని తెలుసుకోవాలంటే మాత్రం ప్రధానంగా 3 పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ 3 పరీక్షల్లో మొట్టమొదటి పరీక్ష HbA1c. ఈ యొక్క టెస్టు ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడైనా చేయించుకోవచ్చండి. సో ఎప్పుడు చేయించుకున్నా రిపోర్ట్స్లో అంత చెప్పుకోదగ్గ ఇబ్బందులు జనరల్గా ఉండవు. కాబట్టి ఈ యొక్క HbA1c టెస్ట్ చేయించుకోవడం వల్ల 3 నెలల సగటు రక్తంలో చక్కెర ఎంత ఉందని తెలుస్తుంది అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఏదో మనం ఈరోజు టెస్ట్ ర్యాండమ్ చేయించుకున్నాం అనుకోండి, నిన్న ఆహారం ఎలాంటి పదార్థం తీసుకున్నాము, నిన్న ఉదయము రాత్రి తీసుకున్న ఆహార పదార్థం ప్రభావం కానీ, ఈరోజు ఉదయం తీసుకున్నటువంటి ఆహార పదార్థం ప్రభావం కానీ, మనసు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి కానీ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇలా కాకుండా 3 నెలల సగటు చూసినప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అర్థమవుతుంటుంది. కాబట్టి HbA1c టెస్ట్ చేయించుకోవాలి. రెండవది ఏమంటే ఇన్సులిన్ టెస్ట్ చాలా చాలా అవసరం అండి. దీనికి కూడా చాలా మంది దీనిపైన కూడా అవగాహన లేదనమాట. సో ఇన్సులిన్ టెస్టు ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందిలో వస్తూ ఉందన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేతనే క్రమక్రమంగా మరి మనం పరీక్షలు చేసుకున్నప్పుడు కానీ తర్వాత కానీ లక్షణాలు బయటపడుతుంటాయి. కాబట్టి ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఇన్సులిన్ టెస్ట్ కూడా మరి ఖచ్చితంగా పరిగెడుపునే చేయించుకోవాలి. HbA1c ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఇన్సులిన్ టెస్ట్ మాత్రం పరిగెడుపునే చేయించుకోవాలి. అదేవిధంగా హోమా IR అని చెప్పేసి మరొక టెస్ట్ ఉంది, దీన్ని కూడా పరిగెడుపునే చేయించుకోవాలి. సో హోమోసిస్టిన్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో హోమోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి పూర్తిగా చెప్తారు అనమాట. హోమా IR ఈ టెస్ట్ కూడా పరిగెడుపున చేయించుకోవాలి. సో ఈ 3 పరీక్షలు చేయించుకుంటే సంవత్సరానికి ఒకసారి ఈ 3 పరీక్షలు చేయించుకోవడం వల్ల మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఏదైనా ఉన్నట్లయితే ముందు జాగ్రత్త తెలుస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ స్టేజ్కి వెంటనే రాకుండా ఉండేందుకు మనం ఈ యొక్క తెలుసుకొని దానికి తగినటువంటి నియమాలు పాటించడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మెంతులు అనేవి నిజంగా ఒక దివ్య ఔషధం అని చెప్తూ ఉంటారు, అవి కంట్రోల్ చేసుకోవడానికి కూడా. మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళని మెంతులు ఏ విధంగా మంచిగా ఉపయోగిస్తే వాళ్ళు డయాబెటిక్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఇక్కడే క్యూర్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందంటారు? సో కొన్ని రోజుల పాటు మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నప్పటికీ ఎక్కువ రోజులు లేదా కొన్ని రోజుల పాటు లేదా కొన్ని నెలల పాటు మరి విధి విధానాలు చక్కగా పాటిస్తే ఇంచుమించు కొన్ని సంవత్సరాల వరకు కూడా మరి మెంతులను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటిక్ స్టేజ్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి మెంతుల్ని ఎలా వాడుకోవాలంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిలో వాడుకుంటుంటారు. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల సంతృప్తికరమైన ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉంటాయన్నమాట. ఎలాగంటే రాత్రిపూట పడుకునేటప్పుడు 200 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకుని ఆ 200 పల్చటి తాజా మజ్జిగలో 3 టీ స్పూన్లు మెంతులు వేసేయాలి. మెంతులు వేసేసి మూత పెట్టేసేసి ఉదయం పూట
బాగా కలిపేసేసి మెంతులను మొత్తం మజ్జిగతో సహా సేవించేసేయాలి, మింగేసేయాలన్నమాట అంతే. సో ఈ విధంగా ఉదయం పరిగెడుపున చేయాలి. అదేవిధంగా ప్రీ డయాబెటిస్ స్టేజ్ కూడా మరీ కొంచెం ఇబ్బందిగా ఉండి కానీ, అదేవిధంగా మనిషి వ్యక్తులు లావుగా ఉండడం కానీ, లేకపోతే ఇతర షుగర్ వచ్చేటువంటి లక్షణాలు ఏదన్నా ఉండి వాళ్ళకి ఏదన్నా సందేహం ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా మిగతా టైంలో చేసుకున్నటువంటి బ్లడ్ టెస్ట్లో కూడా ఇంచుమించు దగ్గరికి నియర్గా నార్మల్ రేంజ్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ స్థాయిలో పోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సందేహం ఉన్నప్పుడు కానీ అవసరాన్ని బట్టి దీన్ని 2 సార్లు కూడా వాడుకోవచ్చు. సో రాత్రిపూట మెంతులు నానబెట్టేసి ఉదయం తీసుకోవాలి, అదేవిధంగా ఉదయం పూట నానబెట్టేసేసి సాయంత్రం తీసుకోవాలి. ఇంచుమించు జనరల్గా 190% మందిలో రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కువ శాతం మంది మేము సజెస్ట్ చేసేది కూడా రాత్రిపూట ఈ విధంగా నానించేసి పొద్దున్న తీసుకోమని చెప్తాము. దీనివల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి మరి త్వరగా డయాబెటిక్ స్టేజ్ రాకుండా ఉంటుంది. దీనికి తోడు ఆహార విధానాలు అంటే ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి, ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించుకోవాలి, స్వీట్స్ ఇలాంటివి బాగా తగ్గించుకోవాలి, మసాలాలు, తర్వాత బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ మరి మంచి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటూ మంచి జీవన శైలి అంటే రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆహారంలో కూడా ఈ యొక్క మెంతి కూర, అదేవిధంగా కసూరి మేద అని చెప్పేసి మెంతులు ఎండించినటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాకరకాయలు, మెంతులు ఇలాంటి పదార్థాలు, మెంతి కూర ఇలాంటి పదార్థాలను కూడా తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి డయాబెటీస్లోకి వెంటనే పోకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయి. ఓకే, చాలా ఈజీ అండ్ సింపుల్ రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.